గత 2 రోజులుగా కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల లైవ్‌లోకి రాలేకపోయాను. ఎందుకంటే శుక్రవారం కాకినాడ కోర్టులో కేసండి. వాయిదాకి వెళ్ళాల్సొచ్చింది. శనివారం నిన్న కొడమంచిలి ఆచంట నియోజకవర్గం కొడమంచిలిలో అంబేద్కర్ గారి విగ్రహం ఓపెనింగ్‌కి వెళ్ళడం జరిగింది. నిన్న రాలేకపోయాను. ఈరోజు గౌరీపట్నం చర్చికి ఫ్యామిలీతో పాటు వెళ్ళి రావడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య వెహికల్స్ వీక్ అయిపోయాయనేసి బ్యాంక్ ఆఫ్ బరోడా వారి ఆర్థిక సౌజన్యంతో చిన్న వెహికల్ కొనడం జరిగింది. అది తీసుకుని మాకు సెంటిమెంట్ అని గౌరీపట్నం చర్చికి వెళ్ళడం జరిగింది. అందుకని ఈరోజు ఉదయం కూడా రాలేకపోయాను. ఈలోపు చాలా హాట్గా గరంగా ఒక టాపిక్ అయితే రన్ అవుతుంది. నిన్న నుంచి చూస్తున్నాను నేను ఇది. ఎమ్మెల్సీ అనంతబాబు తన విశ్వరూపాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చూపించాడని ఆ వీడియో నాకు నిన్న మొన్నగా నాకు కూడా పంపించారు. అన్న చూడని. ఏముంది దరిద్రం చూడడానికి అందులోని. అయినా ఇలాంటి దరిద్రాలు నాకు పంపిస్తారని తీరా బాబు పంపించకండి అన్నాను. అయితే దీని మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ అసలు వాస్తవం, అసలు దీనికి పునాదులు ఎక్కడున్నాయి, దీనికి వేర్లు ఎక్కడున్నాయి అనేది మనం ఒక్కసారి గమనించాలండి. ఎందుకంటే అనంతబాబు అన్నాడట వేరే వాళ్ళ దగ్గర మర్డర్ చేసినప్పుడే నన్ను ఎవడు ఏం పీకింది లేదు, ఇప్పుడు ఏం పీకుతారు అన్నట్టు. అయితే మనం ఒక్కటి ఆలోచించాలండి. నాకు కొంచెం విశ్వసనీయ వర్గాల ద్వారా నాకు అందిన సమాచారం ఏంటంటే వీడియో కాల్స్ మాట్లాడే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉందట అని ఇండస్ట్రీలో గుసగుసలు ఆడుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అభంశుభం నాకైతే తెలియదు. కానీ వాళ్ళు నాకు చెప్పినప్పుడు నేను ఒకటే అడిగాను, ఏంటి ఆధారం ఏంటి మా జగన్ అన్న వీడియో కాల్ మాట్లాడుతానంటే నమ్మేస్తాను నేను, మీరు చెప్పేస్తే నేను చెప్పేస్తానా, ఆధారాలు చూపించండి అన్నాను. ఆధారాలు చూపించండి అంటే వాళ్ళు ఒక లాజిక్ చెప్పారండి నాకు. ఆ లాజిక్ యాజ్ ఇట్ ఈజ్ మీకు కూడా చెప్తాను. అనగనగా ఒక ఊరిలో ఒక స్కూల్ ఉందట. ఆ స్కూల్లో ఒక 10 మంది టీచర్లు పనిచేస్తున్నారు. అందులో ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు కదా. ఆ హెడ్ మాస్టర్కి స్కూల్లోనే క్లాసులో కూర్చొని మందేయడం అలవాటట. స్కూల్లో కూర్చొని క్లాసులో మందేస్తూ ఉంటాడట. మందేస్తూ ఉన్న హెడ్ మాస్టర్ రేపు పొద్దున్న అతని కింద ఉన్న సైన్స్ టీచరు, మ్యాథ్స్ టీచరు ఒకవేళ తాగేసి డ్యూటీకి వచ్చాడట. ఒకరోజు తాగేసి డ్యూటీకి వస్తే ఈ హెడ్ మాస్టర్ మరి అతన్ని మందలించాలి కదా, బుద్ధి ఉందా లేదని మందలించాలని చెప్పి కంప్లైంట్ పిల్లలు వెళ్ళి ఏమంటే సైన్స్ టీచర్ గారు తాగేసి వస్తారండి లోపలికంటే అర్జెంటుగా నిలబెళ్ళంటారట. సైన్స్ టీచర్ ఇలా ఊగి వెళ్ళాడట. షార్ ఏటి అన్నాడట. ఏటి అంటే తిట్టబోయాడట. తిట్టబోతే అమ్మ నేను కానీ తిట్టానంటే నేను క్లాసులో కూర్చునే మందు అవుతాను కదా, ఈడేమంటాడు ఈడు మళ్ళీ తిరిగి నా మీద రివర్స్ అయిపోతాడని ఆ టీచర్ గారు ఏం లేదు మీరు వెళ్ళండి అన్నట్టు. అదే హెడ్ మాస్టర్కి అక్కడ లోకల్లో ఒక అక్రమ సంబంధం ఉందట. అక్రమ సంబంధం ఉంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఆ లేడీతో మనోడు అక్కడ దుకాణం పెడతాడట స్కూల్లో. అలాంటి హెడ్ మాస్టర్కి అక్కడున్న సోషల్ టీచరు వేరే చిన్న అక్రమ సంబంధం ఏదో ఉందని తెలిసింది, కంప్లైంట్ వచ్చిందట. మరి హెడ్ మాస్టర్ ఆ సోషల్ టీచర్ మీద చర్యలు తీసుకోగలడా? సో అక్కడున్న టీచర్లు అందరూ వాళ్ళకి నచ్చినట్టు తాగుతూ తిరుగుతూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారని ఆ స్కూల్ ఎగ్జాంపుల్ చెప్పారండి నాకు. ఆ స్కూల్ ఎక్కడుందో ఏటో దాని కథా కమ్మించుకుంటూ నాకు తెలియదు. ఎప్పుడైతే ఆ ఎగ్జాంపుల్ నేను విన్నానో డింగమని వెలిగేసిందండి నాకు. ఇప్పుడు ఈ రోజున అనంతబాబు ఏదో వీడియో కాల్ మాట్లాడాడు, దాన్ని మార్ఫింగ్ అంటున్నాడు. కామనే. మరి మార్ఫింగ్ అన్నప్పుడు ఎలా తప్పించుకుంటాడు అతను? నాదే, నేనే మాట్లాడాను, నేనే మొత్తం ఇప్పి చూపించానని చెప్పడు కదా. అలాగని మరి తప్పించుకోవడానికి ఉండదు, అదేం వీడియో. అందుకని సింపుల్గా మార్ఫింగ్ అన్నాడు. ఆ మార్ఫింగ్ కూడా ఎందుకు అన్నాడు? గతంలో గోరంట్ల మాధవ్ కూడా అన్నాడు కదా. గతంలో గోరంట్ల మాధవ్ చూపిస్తే లేదు కానీ ఇప్పుడు నేను చూపిస్తే వచ్చేసిందా, ఆడు మార్ఫింగ్ అన్నాడు కదా, ఆడనేం పీకారు, అలాగే నన్ను ఏం పీకలేరని అతని ధీమా. అయితే ఇక్కడ హెడ్ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అటండి. హెడ్ మాస్టర్ గారికి కూడా అదే అలవాటు ఉంది కాబట్టి వీళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోరని చెప్తున్నారు నాతోటి. నేను నమ్మలేదు అనుకోండి, మరి మీరు నమ్ముతారు లేదో మీ ఇష్టం. అయితే ఒకటి మాత్రం నిజమండి, వీడియో కాల్ మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఉందని ఒక బలమైన సాక్ష్యం నా దగ్గర ఉంది. ఏంటో ఆ బలమైన సాక్ష్యం రాయేష్ అని మీరు అడగొచ్చు. ఆ సాక్షి మరి ఎవరో కాదండి, మన రఘురామకృష్ణరాజు గారే. రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజున సిఐడిఓలు కొడుతున్నప్పుడు కొడుతూ అది వీడియో కాల్ చేసి పైన ఎవరికో చూపించారో అది జగన్మోహన్ రెడ్డికే చూపించారు. ఖచ్చితంగా నన్ను కొట్టడం చూసి ఆయన ఆనందించాడు. ఆయనకు వీడియో కాల్స్ మాట్లాడే అలవాటు ఉందని చెప్పి ఆయన చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళందరి మీద కనీసం సస్పెన్షన్ కూడా లేకుండా ఉండటానికి ఇప్పుడు ఈయన ఒక్కడే కాదండి, అంబటి రాంబాబు అడ్డంగా దొరికేసాడా, గోరంట్ల మాధవ్ అడ్డంగా దొరికేసాడా, అవంతి శ్రీనివాస్ దొరికేసాడా, నిన్న కాక మొన్న 80 సంవత్సరాల నవయువకుడు విజయసాయిరెడ్డి దొరికేసాడా, ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ దొరికేసాడా,
దువ్వాడ శ్రీనివాస్ గారితో పాటు వైసీపీ మహిళా అధ్యక్షురాలు మాధురి గారు దొరికేశారా? ఇప్పుడు ఆనందబాబు దొరికి ఒక్కరి మీద కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ టైంలోనండి ఎవరు మన అతని పేరేం పేరు ఎంపీ పేరు గోరంట్ల మాధవ్ కొంచెం అగ్రెసివ్ క్యాండిడేట్ కదా. గోరంట్ల మాధవ్ మీద ముందు చర్యలు తీసుకొని ఉపక్రమించారు. మీకు ఎలా చెప్పనా, ఎగ్జాంపుల్ చెప్పనా? ఆయన ఎవరు మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఉన్నారు కదా. పృథ్వీ గారిది ఏదో ఒక ఆడియో కాల్ లీక్ అయిందండి. నేను వెనక నుంచి వచ్చి వాటేసుకుందాం అనుకున్నానని ఏదో మాట అన్నాడు ఆయన. ఆ ఒక్క మాటకే అతన్ని వైసీపీ నుంచి సస్పెండ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్క మాటకి. కానీ ఈ గోరంట్ల మాధవ్ డైరెక్ట్గా దొరికేసిన తర్వాత అబ్బే పృథ్వీని మనం సస్పెండ్ చేశాం కదా, మాధవ్ని సస్పెండ్ చేయకపోతే కుదరదు, సరే సస్పెండ్ చేస్తున్నాం అని జస్ట్ చిన్న లీకులు వచ్చాయి బయటికి. ఆ గోరంట్ల మాధవ్ అగ్రెసివ్ కదా. గోరంట్ల మాధవ్ వెంటనే అన్నాడటండి, నువ్వు నా వీడియో బయట పెడితే నేను జగన్ గారి వీడియో బయట పెడతానని బెదిరించాడట. మీరు నా గురించి ఇలాగ నన్ను ఇచ్చేసి నన్ను సస్పెండ్ చేశారంటే మీ ఉన్నాయన్నీ కూడా నేను బయట తీస్తాను అన్నాడట. తప్పని ఆగిపోయిందంటే అతని మీద యాక్షన్. ఏ యాక్షన్ తీసుకోలేదు సరికదా. ఆ వీడియో ఎవరైతే బయట తీసుకొచ్చారో వాళ్ళ మీద కేసులు పెట్టి అసలు ఈ వీడియోని మీరు ఎందుకు బయట పెట్టారు, ఈ వీడియో మీకు ఎలాగొచ్చింది అని వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టించే స్థాయికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పనిచేసింది. గోరంట్ల మాధవ్ గారు ఒకటే కదండి, అందరికీ ఈ అక్రమ సంబంధాలు ఉన్నవాళ్ళు కానీ ఏమండి. ఇంకొకటి ఈయన చూడండి, ఇతని పేరు పిన్నెల రామకృష్ణారెడ్డి. ఈవీఎం మిషన్ బదులు కొట్టాడు. ఎన్నో నేరాలు ఉన్నాయి, హత్య మర్డర్ కేసులు ఉన్నాయట, రౌడీ షీట్ కూడా ఉంది. ఇంత ఘోరమైన నేరస్తుడు జైలు నుంచి రిలీజ్ అయ్యి వస్తూ ఉంటే జనరల్గా ఎవడైనా జైలుకి వెళ్తే పార్టీ అధ్యక్షుడు ఇమీడియట్గా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమో, అరెస్ట్ చేయడమో, లేకపోతే సస్పెండ్ చేయడం ఏదో చేస్తారు. అరెస్ట్ చేయడం కాదులేండి, అతని దగ్గర పవర్ లేదు ఇప్పుడు. కానీ అతను బయటకు వస్తే అతన్ని రిసీవ్ చేసుకున్నకి మొత్తం వైసీపీ యంత్రాంగం అంతా అక్కడే ఉందండి. ఇతను ఏదో మంత్రి, మాజీ మంత్రి, అక్కడికి అనిల్ యాదవ్ వచ్చాడు, ఇంకా చాలామంది వచ్చారండి అక్కడికి. అంటే వీళ్ళ నేరస్తులు నువ్వు ఎంత పెద్ద నేరమన్నా చేసుకో, ఒకవేళ ఆ నేరాన్ని కనుక జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే జగన్ నేరాలను ప్రశ్నిస్తారు. కాబట్టి ఎవడన్నా అన్యాయం చేశాడండి, అక్రమంగా జనం సొమ్ము దోచుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆయన అడగాలంటే ఆయన తిరిగి మరి జగన్ రెడ్డి గారిని అంటారు, మరి నువ్వు దోచుకున్న వాళ్ళతో పోల్చుకుని నేను పెద్ద దోచుకోవడం అని. ఏదో ఎవడన్నా మర్డర్ చేశాడు, మర్డర్ చేసామని జగన్ గారు అడుగుతా అంటే మీ బాబాయిని మీరే లేపెత్తలేదు కానీ మేము చేస్తూ వచ్చేసిందా అంట. ఇప్పుడు ఈ వీడియో కాల్స్ మీద చర్యలు తీసుకుందాం అంటే అదే మాటతో ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారట. నువ్వు మా వీడియో కాల్స్ మీద నువ్వు చర్యలు తీసుకుంటే మీకు సంబంధించిన వీడియో కాల్స్ బయట పెడతావు అంటున్నారట. పాపం ఏం చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే తేలుకుట్టిన దొంగ అంటారండి. ఒకటి దొంగతనానికి వెళ్ళాడట, దొంగతనానికి వెళ్తే ఎవరో వచ్చినట్టు అలికిడని బట్టి మంచం కింద దూరేసాడట. దూరేస్తే కరెక్ట్గా తేలొచ్చి అప్పుడే కుట్టిందట. గట్టిగా అరుద్దామంటే అలా దొరికేస్తాడు. అందుకని తేలుకుట్టిన దొంగ ఎలా సైలెంట్గా ఉంటాడో పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా సైలెంట్గా ఉండాల్సి వస్తుందండి. యథా రాజా తథా ప్రజ అంటారు. ఈ వైసీపీ చరిత్ర ఎంత తొందరగా ముగిసిపోద్ది అనుకోలేదండి. వాళ్ళు ఇంకా అనుకున్నారు, ఇంకా భ్రాంతిలోనే ఉన్నారు. లాస్ట్ టైం అలాగే వైనాట్ 175 భ్రాంతిలో ఉన్నారు జగన్ గారు. ఆ భ్రాంతి అలాగా చాలా రోజులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అయింది. కుప్పంలో గెలిచేస్తున్నాం, మంగళగిరి గెలిచేస్తున్నాం, పిఠాపురం ఇదే భ్రాంతి. అతను ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. మళ్ళీ అదే భ్రాంతిలో ఉన్నాడు. అబ్బాయి నాకు చాలా ఓట్లు వచ్చాయి, నేను చాలా పెద్ద తోపు తురుంకాన్ని అనుకున్నాడు ఆయన. కానీ జనాలు చాలా నీచంగా చూస్తున్నారండి వైసీపీ పార్టీని కానీ జగన్ రెడ్డి గారిని, వాళ్ళతో పాటు ఉన్న ఈ బ్యాచ్ని మొత్తాన్ని. ఎందుకంటే ఇందులో నాకు తెలిసి వీళ్ళ తప్పు కూడా ఏమీ లేదు. అనంతబాబు లేకపోతే ఇంకొక గోరంట్ల మాధవో మరొక అంబటి రాంబాబు వాళ్ళ తప్పేమీ లేదండి. అలాంటి వాళ్ళ క్యారెక్టర్లు అంతే. ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నాను, ఆ లేడీ భయపడుతూ మగవాడు వస్తూ ఉంటాడు మీదకి, సారీ అండి నన్ను క్షమించండి నేను అలాంటి దాన్ని కాదండి అంటూ ఉంటుంది. ఆడు మాత్రం ఇలా నెమ్మదిగా వచ్చి నేను మాత్రం అలాంటి వాడినే అంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ అలాంటి వాళ్ళే. వాళ్ళ పాపం వాళ్ళ ఏరియాల్లో, వాళ్ళ గ్రామాల్లోనో పక్క గ్రామాల్లోనో ఇలా చిన్న చితగా పులిహోర కలుపుకుంటూ వ్యభిచారం చేసుకుంటూ మా అమ్మాయిని ఈ అమ్మాయిని గోక్కుంటూ అలా బతికేవాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి పెద్దల సభకు పంపించటం, ఇన్ని శాసన మండలికి పంపించారండి. ఎవరిని? మా అనంతబాబుని. అలాగే విజయసాయిరెడ్డి గారిని ఏకంగా రాజ్యసభకు పంపించారు. అంటే దేశంలో పెద్దల సభకేమో విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో పెద్దల సభకేమో ఇగో అనంతబాబు. ఇంకా గోరంట్ల మాధవ్నేమో ఎంపీ చేశాడు, అంబటి రాంబాబునేమో మంత్రి. ఇదేంటి చేసిన తప్పులన్నీ ఈయన చేశాడు.
వాళ్ళేంటి వాళ్ళు అంతే, వాళ్ళ నేచర్ అంతే. వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసినా అలా పులిహోర కలుపుతారు, అసెంబ్లీలో కూర్చోబెట్టినా అదే పని చేస్తారు. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే ఏం చేస్తుంది? అదే చేస్తారు వాళ్ళు. అసలు అలాంటి సునకాలను తీసుకెళ్ళి కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినోడు కదా అసలైన నేరస్తుడండి. కాబట్టి ఈ విషయంలో బాబు జగన్మోహన్ రెడ్డి ఇంకా అయిపోతుంది. ఇంకా అతని కోసం మాట్లాడడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు. అయిపోయింది, ఆల్రెడీ నేలమట్టం అయిపోయాడు. ఇప్పుడు వెళ్ళి నేను ఏదైతే అచ్యుతాపురం ఘటనలో 5 లక్షలు ఇచ్చాను, ₹1,00,000 ఇచ్చాను అంటాడట. చంద్రబాబు నాయుడు గారు ₹1,00,00,000 50 లక్షలు, చనిపోయిన వాళ్ళు ₹1,00,00,000, గాయపడ్డ వాళ్ళకి 50 లక్షలు ఆయన ఇస్తే, ఈయన నేను 5 లక్షలు ఇచ్చాను, గాయపడ్డవాడికి ₹1,00,000 ఇచ్చాను. బుర్ర పాడైపోయింది పాపం ఇంకా ఆయనకి. ఇంకా ఆయన గురించి మనం ఎంత మాట్లాడినా అనవసరం లేండి, టైం వేస్ట్ మీది నాది కూడా. అయ్యా, మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.